అందరికీ నమస్కారం. పాల చెట్టు చూసాను మనం, పాల పళ్ళు చూపించాము. లేకపోతే ఇంకా ఒక నెల పోతే ముగ్గుతాయి మరి, చాలా బాగుంటాయి. ఈత పళ్ళలాగా కొంచెం పసుపు ఛాయ, ఎరుపు కలిపిన ఛాయలో ఉంటాయి, తీగా ఉంటాయి, బాగుంటాయి పళ్ళు, తినచ్చు. అదే పండు ఉపయోగం చాలా చాలా ఉపయోగాలు ఉన్నాయి. ఒకటి ఏంటంటే ఫస్ట్ ఆ పళ్ళు పిల్లలు పెట్టామనుకోండి, అంటే ఎక్కువ కాదు, రోజుకు ఒక 10-15 పళ్ళు, 10 పళ్ళు పెట్టామనుకోండి, కంటి చూపు మెరుగవుద్ది, కంటి నరాలు బలపడతాయి. ఎవరికైతే కంటి నరాలు వీక్ అయ్యి విజన్ దెబ్బతింటుందో, కంప్యూటర్ వీటి వల్ల, ల్యాప్టాప్ వీటి వల్ల, రేడియేషన్, ఎల్ఈడి లైట్స్ వాటి వల్ల ఇప్పుడు అందరికీ కంటి అందరికీ కలజోళ్ళే. అందుకని సో ఆ ప్రభావం తగ్గుద్ది అన్నమాట, తగ్గి కలజోడు పెట్టుకునే పరిస్థితి రాదు. కంటికి బలం అని చెప్తారు అన్నమాట ఈ పళ్ళు తింటే. సీజన్లోనే, సంవత్సరం అయిన దొరకవి, ఆ సీజన్లోనే 1-2 సార్లు తినేది, ఎక్కువ తినే ఎక్కలేదు. అది ఎక్కువ ఏదైనా అతిగా చేసామనుకోండి మనకి ప్రమాదం అది. పాల పళ్ళు తింటే కంటికి బలం, కంటి చూపు మెరుగవుద్ది అనమాట. కంటి చూపుతో పాటు దేహ పుష్టి అంటాం, అంటే శరీరం దృఢంగా ఉంటుంది అనమాట. అంటే లావుగా ఉన్నామా సన్నగా ఉన్నామా కాదు, దృఢంగా ఉన్నామా లేదనేది. చిన్నదానికి అలసిపోకూడదు అనమాట. బాడీ లావుగా ఉన్నా సన్నగా ఉన్నా చిన్నదానికి అలసిపోకూడదు. అలసిపోతుందంటే ఏదో తేడా ఉంటుంది, అది దృఢంగా లేనట్టు, వీక్ బాడీ అనమాట. కానీ సన్నగా ఉన్నా లావుగా ఉన్నా దృఢంగా ఉన్నాం అనుకోండి, ఏ పని చేస్తాం అలసట రావట్లేదు అనుకోండి, అది దృఢంగా ఉండడం, దాన్ని దేహపుష్టి అంటారు. ఈ పళ్ళు తింటే సీజన్ అంతా దేహపుష్టి మంచి గట్టిగా ఉంటుంది అనమాట. ఈ సీజన్లో పాల పళ్ళు తింటే దేహపుష్టి ఉంటుంది. అందుకే చూసారా, ట్రైబ్స్ అంత సన్నగా ఉన్నా ఎంత యాక్టివ్గా ఉంటారు, ఎంత దేహపుష్టి ఉంటుంది వాళ్ళకి. అసలు అలసట ఏమి ఉండదు. తర్వాత పాల పళ్ళు తింటే నపుంసకత్వం పోద్దట. ఒక 40 రోజులు తినాలి. రోజు 11 పళ్ళు రాత్రిపూట తిని పాలు తాగాలన్నమాట. లేదా తిని సున్నుండ తినాలి. తిని సున్నుండ, మునప సున్నుండ తింటే ఒక 40 రోజులు నపుంసకత్వం పోద్దనమాట ఈ పాలపళ్ళు తింటే. పాలపళ్ళు తిని నేతిగారి తింటే, పాలపళ్ళు తిని నేతిగారి తిన్నారనుకోండి ఒక 40 days అలాగా, స్పెర్మ్ కౌంట్ ఇంప్రూవ్ అవుతుంది. ఇప్పుడు చాలామందికి పెద్ద ప్రాబ్లం, ఇప్పుడున్న దాంట్లో ఇప్పుడున్న పెళ్ళైన వాళ్ళలో పెద్ద ప్రాబ్లం ఏంటంటే కౌంట్ ప్రాబ్లం, సంతానోత్పత్తి లేకపోవడం. అమ్మాయిలకి వాళ్ళ ప్రాబ్లమ్స్ వాళ్ళకున్నాయి, వీళ్ళ ప్రాబ్లమ్స్ వీళ్ళకున్నాయి. అందులో జెంట్స్లో ఎక్కువ మందికి కౌంట్ లేకపోవడం, కౌంట్ ఉన్న యాక్టివ్గా లేకపోవడం, అసలు కౌంట్ నీళ్ళు అని చెప్తారు. అలా ఉన్నప్పుడు కూడా కౌంట్ వస్తుందన్నమాట. ఆ టెస్టోస్టెరాన్ హార్మోన్ కూడా ఉత్పత్తి అవుతుంది, మళ్ళీ కౌంట్ వస్తుంది. కౌంట్ అవి కూడా యాక్టివ్గా ఉంటాయి అన్నమాట, యాక్టివ్ మొటిలిటీ ఎక్కువ ఉంటుంది అన్నమాట, మొటిలిటీ. అలా ఏంటంటే ఒక 40 days పాలపళ్ళు, అదంటే ఒక 11 పళ్ళు తిని ఒక నేతి గారి తినాలి. అది తింటే ఆ తర్వాత 40 days చెక్ చేస్తే మీకు ఎంత పెరిగిందో తెలుసు. దాన్ని బట్టి కాలం ఇంకో 40 days చేసుకోవచ్చు. అలా పాలపళ్ళు ఉపయోగం ఓన్లీ సీజన్లో దొరుకుతాయి, సంవత్సరంతో దొరకవు. అలా అని ఫ్రీజ్ దాచుకుందంటే ఎందుకు పనికిరాదు. సో మనలో ప్రకృతి ఎంత గొప్పదంటే తెలుసు నేచర్కి ఎప్పుడు ఏమి ఇవ్వాలనేది. జీవరాశులకి, మనిషిగానే కాదు, అడవిలో తిరిగే జంతువులకి, పక్షులకి, కోతులకి, అటుకి మనిషి సహా అందరూ సమానమే ప్రకృతికి. అందుకేంటంటే ఈ వేసవకాలంలో జీవరాశులు వేడి వల్ల ఇబ్బంది పడతాయని చెప్పేసి వేడి చేస్తాయని ఈ పళ్ళు చలవ చేస్తాయి. అందుకే వేసవకాలం వచ్చే ఇవన్నీ పళ్ళు, పాలపళ్ళు, ఈత పళ్ళు, తాటి ముంజలు, తుమికి పళ్ళు, తెలంగాణలో తుమికి పళ్ళు అంటారు, తుమికిపళ్ళు అవన్నీ, ఈ సపోటా, ఇవన్నీ పుచ్చకాయ, ఇవన్నీ ఎందుకు వస్తాయంటే ఈ సీజన్లో ఎందుకు వస్తాయంటే ఈ ఈ వేసవకాలం 4 నెలలు మనం ఇబ్బంది పడకుండా ఉండడం కోసం అన్నమాట. చక్కగా అక్కడ ఉన్నాయనుకోండి అడిలో, అవే తింటాయి కాబట్టి వాటికి ఏం వేడి చేయాలంటే ఉండదు. ఎండలో తిరుగుతుంటాయి, ఎండ కొండ లేకుండా తిరుగుతాయి కోతులు అయిన ఇక్కడ నీళ్ళున్నా లేకపోయినా. ఎందుకంటే అక్కడ ఏమైందో నేచర్ తింటుంటాయి. మనం ఏం చేస్తాం, నేచర్ని ఇచ్చింది వదిలేసి ఎవడో చెప్పింది తింటాం మనం, పైచ్యం. అవన్నీ ఏవో తీసుకుని అవన్నీ కలుపుకుని షర్బతులని, సలాడ్లని, పనికిమాలిన చెత్తని తాగుతుంటాం మనం. మళ్ళీ తాగిన తర్వాత వేరే జబ్బులు, అలా ఇబ్బంది అనమాట. అందుకంటే పళ్ళు చలవ చేస్తాయి. ముఖ్యంగా ఇవన్నీ పక్కన పెడితే మాకు ప్రధానంగా మనం ఈ వేసవికాలంలో 1-2 సార్లు తినాలి, పాలపళ్ళు తినాలన్నమాట. తింటే బాగా చలవ చేస్తుంది, వేడి చేయకుండా ఉంటుంది. ఆకలి కూడా పెరుగుద్ది, చిన్నది బాగా జీర్ణం అవుతుంది, ఫ్రీ మోషన్ అవుతుంది. అలా ఎన్ని ఉపయోగాలు ఉన్నాయి పాలపళ్ళు వల్ల. అలాగే ఆ ఎండ దెబ్బకి వడదెబ్బ కొట్టేసి సన్ స్ట్రోక్ పడిపోయాను అనుకోండి, వీక్ అయిపోయి పడిపోయారు అనుకోండి, మనం వెంటనే సిలిండర్ అవన్నీ పెడుతుంటాం కదా. అలాగే ఈ పాలపళ్ళు తిన్నా వడదెబ్బ కొట్టదు. లేదా వడదెబ్బ కొట్టినట్టు పాలపళ్ళు పెడితే నెక్స్ట్ డేకే కోలుకుంటాడు అనమాట, అపస్మారం నుంచి కోలుకుంటాడు.
అయితే ఇన్ని ఉపయోగాలు ఉన్నాయి కదా, అలాగని ఎక్కువ తింటే దీనివల్ల సైడ్ ఎఫెక్ట్ కూడా ఉంటుంది. ఎక్కువ తినేస్తే మాకు తింటే మోషన్ అవుతుంది, ఎక్కువ తినక మోషన్ అవుతుంది, స్టమక్ ఉబ్బిపోదు అనమాట. అప్పుడు మళ్ళీ విరుగు ఉంటుంది దీనికి. విరుగు ఏం చేస్తా, ఇడ్లీ తినాలి. ఇడ్లీ కానీ దోశ కానీ తినేస్తే దానికి యాంటీట్యూడ్ విరుగుడు అయిపోద్ది అనమాట. పళ్ళు ఎక్కువ తిన్నప్పుడు ఇబ్బంది పెట్టింది అనుకోండి స్టమక్, అంటే ఎన్ని తినాలని తింటే ఇబ్బంది ఉండదు. మంచిది మొత్తం చేసాం మనకి. ఏంటంటే ఇలా తెలియగానే చాలు దాన్ని మొత్తం అంత చూసేస్తాం మనం. అలా కాకుండా దానికి ఒక పద్ధతిగా తీసుకున్నాము ఇబ్బంది ఉంటుంది. అలా శృతి మించినప్పుడు తేడా అనిపిస్తే ఓ దోశ కానీ మినప దోశ కానీ ఓ ఇడ్లీ కానీ తినేస్తే అది ఆ పళ్ళు తాలూకు ప్రభావం ఇరిగిపోద్ది అనమాట ఎక్కువ. అలా అన్నీ పూర్వం తెలిసే మన వాళ్ళకి.